నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నాను. తుని జాహ్నవి జ్ఞానేశ్వరి జాను పాప గురించి అప్డేట్ ఏంటి? నేను నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళ నాన్న గణేష, అతని పేరు, వాళ్ళ అమ్మ పేరు భవానీ కదా. వాళ్ళ నాన్న డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆ పిచ్చోడు అమాయకుడు పాపం, ఆ పిల్ల ఇంటి దగ్గర ఏడుస్తూ మళ్ళీ వెనకాల వచ్చింది అన్న చిన్న ఇది కనుక ఉంటే వాళ్ళకి అసలు ఇంత రాకపోదును. కూతురి మీద ప్రేమతో అల్లల్లాడిపోతూ ఊరూరు తిరిగి పోస్టర్లు అంటించాడు. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ జాహ్నవికి సంబంధించి, జ్ఞానేశ్వరికి సంబంధించి మొత్తం పోస్టులు, అంశాలు ఎలా ఉండిద్ది, ఎక్కడ తప్పింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టాడట. ఇది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పారు. ఎవరు? ఐ థింక్ లాయర్ అడ్వకేట్ శ్రీకాంత్ ఎవరో పిటిషన్ వేశారు. ఆ అమ్మాయి తప్పిపోయి 70 రోజులు దాటింది. ఇంతవరకు ఏపీ పోలీసు సాధించిన ప్రగతి ఏంటి? అసలు ఆ కేసు వదిలేశారా, ఫాలోఅప్ చేస్తున్నారా ఏంటని అడుగుతూ హైకోర్టుని అడిగారు. హైకోర్టు పోలీసులను అడిగింది. పోలీసులు ఏం చెప్పారంటే, మేము వెతుకుతూ ఉన్నాం, మా ఎఫర్ట్స్ మేము చేస్తాం, మొత్తం ఏమేమి చేస్తాం మొత్తం చెప్పారు. జనరల్ ఇటువంటి వాటిలో కేసు సంబంధించిన అప్డేట్ ఏంటి మాకు చెప్పడం అన్నప్పుడు నెల ఇలా అడుగుతారంట. బట్ ఈ అమ్మాయి విషయంలో ప్రతి 15 రోజులకు ఒక్కసారి కేసు స్టేటస్ మాకు చెప్పండి, మీరే ఎఫర్ట్స్ పెట్టారు, ఇప్పుడు కేసు స్టేటస్ ఎక్కడుంది, పాప దొరికిందా, సంతోషం, అది కూడా చెప్పండి. సో పోలీసు వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మధ్యలో లాయర్లు ఆల్రెడీ కేసు వేశారు. అండ్ వాళ్ళ నాన్న పాప చదువుతున్నాడు, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు. ఐఎమ్ షూర్ అండి, పాప ఎక్కడో సురక్షితంగానే ఉంది. ఇప్పుడు నమ్మకం వస్తుంది ఖచ్చితంగా త్వరలో వీళ్ళ దగ్గరకు చేరిద్దని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు కూడా ఆ పాపని కిడ్నాప్ చేసినా, అనుకోకుండా ఆ పాపను తీసుకెళ్ళినా, లేదా అనుకోకుండా ఆ పాప మీకు దొరికున్నా, దయచేసి పోలీసులు చెప్పండి, మిమ్మల్ని ఏమీ చేయరు అండ్ మీకు ₹1,00,000 రివార్డు కూడా ఇస్తారు.